ఆదికాండము 32 ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనుటకు వచ్చున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి. ఈ భాగంలో మనం చూసినట్లయితే యాకోబు పంపించినటువంటి మనుషులు మరలా తిరిగి వచ్చి ఏం చెప్పారంటే, ఇప్పుడు మీ అన్న ఎంతమందితో వస్తున్నాడు? 400 మందితో వస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు యాకోబుకి ఏమైందంటే భయం పట్టుకుంది. ఎందుకు భయం పట్టుకుందంటే, యాకోబు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే తక్కువ మందే ఉన్నారు. ఎందుకంటే యాకోబుకి 2 భార్యలు, రాహేలు, లేయా, తర్వాత ఒక 2 దాసీలు, ఆ దాసీ పిల్లలు, లేయా పిల్లలు, తర్వాత రాహేలుకు పుట్టిన యోసేపు. వీళ్ళంతా కొద్దిమందే, అంతా కలిపి ఒక 100 మంది ఉన్నారనుకుందాం. పనివారు, తన దగ్గర ఉన్నటువంటి కూలివారుగా పని చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ కనీసం ఒక 100 మంది ఉంటారేమో పని అనుకుంటే. మరి అంతమంది కూడా ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడు 400 మందిని తీసుకుని మీ అన్న వస్తున్నాడంటే అసలు ఏశావుని ఎదుర్కోలేము. ఇప్పుడు భయం పట్టింది. చిన్నప్పుడు అన్నను మోసం చేసి వెళ్ళాను, మరి వాడికి రావాల్సినటువంటి జ్యేష్ఠత్వాన్ని నేను తీసుకున్నా, తర్వాత వాడికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా తండ్రి దగ్గర నుండి నేనే పొందుకున్నానని చెప్పి ఇప్పుడు మొత్తానికి వాడు కక్ష కట్టి ఉన్నాడు. వాడేదో నన్ను చేస్తాడు, నన్ను చంపుతాడేమోనని చెప్పి యాకోబు ఏం చేస్తూ వచ్చినాడంటే మిక్కిలి భయపడి తొందరపడుతున్నాడంట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. యాకోబుకి భయం వచ్చిందనమాట. ఇప్పుడు వెళ్ళాలంటే వాడు అసలు మామూలుడు కాదు, వాడు అసలే దుర్మార్గుడు అని చెప్పి యాకోబుకి భయపడి మిక్కిలి భయపడి తొందరపడిపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కాకుండా తొందరపడిపోయి ప్రయాణానికి సిద్ధమైపోయి మరి గుంపులుగా మరి సిద్ధపరిచి మరి గుంపులుగా ఏం చేస్తున్నాడంటే పెద్ద భార్య అని ముందు మొట్టమొదట దాసీలను, తర్వాత దాసీ పిల్లలను, తర్వాత మరి పెద్ద భార్య లేయని ఆమె పిల్లలను, తర్వాత రాహేల్ని, యోసేపుని ఇట్లా గుంపులుగా పంపిస్తూ మీరు వెళ్ళండి. అంతకంటే ముందు తన దాసులను పంపించి మరి ఇప్పుడు ఏశావుని ఏమంటున్నాడంటే, ఏశావుని నా ప్రభుతో చెప్పండి, నా ప్రభువు కోసం నేను కానుక పంపిస్తున్నానని చెప్పి అన్న పగ చల్లారటానికి ఏం చేస్తున్నాడంటే ఆదికాండం 32 చూస్తే అక్కడ అనేకమైనటువంటి కానుకలను పంపిస్తున్నాడు. ఏమేమి పంపించినాడు చూడండి. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆంబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకుని మందను వేరువేరుగా తన దాసులకు అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి వాటికంటే ముందుగా సాగిపోడని తన దాసులతో చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరిని ఏం చేస్తూ వచ్చినాడంటే తన దగ్గర ఉన్నటువంటి దాసుల్ని కొన్ని ఇచ్చి, పశువుల్ని ఇచ్చి, ఇదిగో మరి మీ అన్న కొరకు తీసుకో. ఎవరన్నా మిమ్మల్ని అడుగుతారు ఎక్కడి నుంచి వస్తున్నారని, మా అన్న మీకు ఎదురుబడి అడిగినప్పుడు ఇదిగో మా ప్రభు కావాలి, ఇది యాకోబు యొక్క మరి అన్న ఏశావు అంటే మీ తమ్ముడు, ఇదిగో మా ప్రభు కావాలని చెప్పి అన్నను ఏమంటున్నాడంటే ప్రభు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే భయపడిపోతున్నాడు అనమాట. కాబట్టి ఎవరైనా ఏశావు కనుక మీకు ఎదురుపడి ఎవరు అడిగినా ఇవి యాకోబు తన అన్న కొరకు పంపిస్తున్నాడని చెప్పండి అని చెప్పి పంపిస్తాడనమాట. పంపించినప్పుడు గుంపులుగా వెళ్ళిపోతున్నారు. తర్వాత వాళ్ళ వెనకాల దాసీలను పంపించినాడు, దాసి పిల్లలను పంపించినాడు. 11 మంది పిల్లలు అనమాట. అప్పుడు యాకోబుకి 11 మంది పిల్లలు. 22వ వచనంలో రాయబడింది. 22వ వచనం, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బేకు రేవు దాటిపోయాను. కాబట్టి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతూ వచ్చినాడు అనమాట. ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించేసినాడు.
మీరు ముందెళ్ళండి, మీరు ముందెళ్ళండి అని గుంపులు గుంపులుగా పంపిస్తున్నాడు. కారణం ఏంటంటే తనలో ఉన్నటువంటి భయం. నిజంగా దేవుడు తనకు వాగ్దానం ఉంది కదా. దేవుడు తనతో ఆదికాండంలో 28వ అధ్యాయంలో వెళ్ళిపోతాడు. అప్పుడు దేవుడు తనకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? 15వ వచనంలో, ఆదికాండం 28:15, ఇదిగో నేను నీకు తోడయండి, నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పింది నెరవేరు వరకు నిన్ను ఎడవనని చెప్పగా, ఇక్కడ యాకోబుకి దేవుడు స్వయంగా మాట్లాడాడు అనమాట. నువ్వేం భయపడవద్దు, నేను నీకు తోడయంట, నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నేను నీకు తోడుకుంటా, కాబట్టి నేను ఇక్కడికి మరలా క్షేమంగా తిరిగి తీసుకొస్తానని దేవుడు యాకోబుతో మాట్లాడుతూ వచ్చినాడు. అనేక సందర్భాల్లో దేవుడు ఆ యొక్క లాభం దగ్గర ఉన్నప్పుడు కూడా దేవుడు యాకోబుతో మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు కూడా యాకోబుకి ఏంటంటే భయము. అంటే వాగ్దానాలు ఉన్నాయి, కానీ దేవుడు దర్శించి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు అనేక సార్లు దర్శిస్తూ వచ్చినప్పుడు కూడా యాకోబులో ఏముందంటే భయం ఉందన్నమాట. ఎప్పుడు భయం వస్తుంది అంటే అవిశ్వాసం ఉన్నప్పుడు మనకు భయం ఉంటుంది అనమాట. మనం ఎప్పుడు భయపడుతూ ఉంటాం, ఎప్పుడు చింతపడుతూ ఉంటామంటే దేవుని వాగ్దానాలు మనం నమ్మకపోతే మనకు వచ్చినటువంటి ఆపద, మనకున్న కష్టాలను చూసి మనం ఏం చేస్తుంటాం? భయపడిపోతూ ఉంటాం అనమాట. యాకోబు కూడా ఏం చేస్తున్నాడంటే మరి మానవ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎట్లయినా సరే మా వాడిని మార్చాలి, వాడికి ఆ కానుకలు ఇవ్వాలి, ఈ కానుకలు ఇవ్వాలి అనుకుంటూ మరి ఎన్నో రకాలుగా మానవ ప్రయత్నాలు చేస్తున్నాడు అనమాట. ముందు ఒకరిని, వెనకాల ఒకరిని, అట్లా గుంపులు గుంపులుగా పంపించేస్తున్నాడు. కానీ దేవుడు ఆదికాండం 28వ అధ్యాయంలో 15వ వచనంలో దేవుడు తనకు వాగ్దానం ఇచ్చినాడు. నేను నిన్ను మరలా ఈ దేశానికి తీసుకొస్తానని చెప్పినాడు. తర్వాత మామ దగ్గర ఉన్నప్పుడు కూడా దేవుడు అతనికి కనపడి ప్రత్యక్షమై దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చినాడు. నేను నీకు తోడైంటానని చెప్పినప్పుడు కూడా యాకోబు ఏం చేస్తున్నాడంటే భయపడిపోతున్నాడు అనమాట. కారణం ఏంటంటే కొన్నిసార్లు దేవుని బిడ్డలైన మనం కూడా మనకున్న పరిస్థితులను బట్టి మనం భయపడతాం. కొన్నిసార్లు మనకున్న ఇబ్బందులను బట్టి, కొన్నిసార్లు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని వాగ్దానాలు ఉన్నప్పటికీ మానవ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఏదైనా అవసరం ఉన్నప్పటికీ, మనకి ఏదైనా అక్కర ఉన్నప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటామంటే ఒక పక్కన దేవుని అడుగుతాం, మరలా మానవ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అనమాట. యాకోబు కూడా అట్లా చేస్తున్నాడు. ఒక పక్కన దేవుని వాగ్దానాలు ఉన్నప్పుడు కూడా అన్న కోసం ఏం చేస్తున్నాడు? అనేకమైనటువంటి కానుకలను ఇస్తూ వస్తున్నాడు. అంతేకాదు నా ప్రభు అనేటువంటి మాట ఎక్కువ సార్లు కనపడుతుంది అనమాట. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకున్నట్లయితే అనేక సందర్భాల్లో ఇవి నా ప్రభు కొరకు పంపిస్తున్నాను. ఒక అన్నను ఎక్కడికి తీసుకుని వచ్చినాడంటే ఎంతో మర్యాద ఇస్తున్నాడు. నీ కటాక్షం నా మీద ఉండాలి అని ఇవన్నీ చెబుతున్నాడు. తర్వాత భయపడుతూ ఉన్నాడు అనమాట. మిక్కిలి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆదికాండం 32వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే మరి ఆ దూతలు యాకోబు నద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావు నద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనుటకు వచ్చుతున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి, కాబట్టి భయపడిపోతూ వచ్చినాడు అనమాట. భయపడిపోతూ వస్తూ ఇప్పుడు 9వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఆదికాండం 32:9, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాం దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, ఈ దేశమునకును నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా. ఇక్కడ ప్రార్థన చేస్తూ వచ్చాడు అనమాట. అయ్యా, నువ్వు నాకు మేలు చేస్తానని చెప్పినావు, తర్వాత నిన్ను కాపాడుతానని చెప్పావు, తర్వాత మరి నువ్వు అట్లాగే నన్ను ఆశీర్వదిస్తూ వచ్చినావు. నేను మరి 10వ వచనం చూడండి, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులు అయితిని. దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు నేను ఒంటి చేతితో వెళ్ళాను, ఒక కర్రతో వెళ్ళాను, ఇప్పుడు నన్ను 2గా ఆశీర్వదించినావు. నేను ఇప్పుడు పెద్ద గుంపుగా ఆశీర్వదింపబడుతూ వచ్చినాను. కానీ నేను భయపడుతున్నాను. ఎవరికి భయపడుతున్నాడు? అన్నకు భయపడుతున్నాడు కదా. 11వ వచనం చూడండి, నా సహోదరుడైన ఏశావు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించు, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుతున్నాను. నేను నీకు తోడయండి నిశ్చయముగా మేలు చేసు విస్తారమొకటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుకవలే నీ సంతానం విస్తరింపచేయుదునని సెలవిచ్చువని. కాబట్టి ఇక్కడ దేవునికి జ్ఞాపకం చేస్తూ
మా అన్న నుంచి నన్ను కాపాడమని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన చేస్తున్నాడు, కానీ దేవుణ్ణి ఏం చేస్తున్నాడు, మరలా భయపడుతూనే ఉన్నాడు. అతను ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు మార్గంలో చూడండి, 32వ అధ్యాయం 1వ వచనం. యాకోబు తన త్రోవను వెళ్తుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొని వచ్చి యాకోబు వారిని చూచి ఇది దేవుని శ్యామ అని చెప్పి ఆ చోటికి మహనాయిం అని పేరు పెట్టాను. కాబట్టి దేవదూతలు వచ్చి యాకోబుని ఎదుర్కొంటూ వచ్చినారు అనమాట. వాటికి 2 శానలని పేరు పెట్టాడు అనమాట. కింద భూమి మీద తన కుటుంబం, తన పిల్లలు, తర్వాత వచ్చినటువంటి దేవదూతలు. ఒక్క దూతే 1,85,000 మందిని చంపుతాడంట. ఒక్క దేవదూత వచ్చి 1,85,000 మందిని చంపుతాడంట, ఒక్క దూతే. అటువంటిది ఇంతమంది దూతలు యాకోబుకు తోడున్నప్పుడు కూడా యాకోబు భయపడుతున్నాడు కదా. మనం కూడా చాలా సందర్భాలు అట్లా భయపడుతూ ఉంటాం అన్నమాట. మరి భయపడుతున్నాడు, తర్వాత ఏం చేస్తున్నాడు, తన ప్రయత్నాలు ఏదో చేస్తున్నాడు. కొంతమందిని ముందు పెట్టి కానుకలు ఇచ్చి, మరి ముందు పనివారిని పెట్టి, తర్వాత పశువులను పెట్టి, తర్వాత దాసీలను పెట్టి, దాసీ పిల్లల్ని పెట్టి, తర్వాత లేయని పెట్టి, లేయ పిల్లల్ని పెట్టి, రాహేల్ని, ఇవన్నీ కూడా పెట్టి ఏం చేస్తున్నాడు, వాళ్ళందరినీ సాగరంపేసి ఒక్కడే ఏం చేస్తూ వచ్చినాడంట, నిలిచిపోతూ వచ్చినాడంట. చూడండి 32వ అధ్యాయము 21వ వచనం. అతడు కానుకలు తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచాను. చదవండి 22. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బేకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తన కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచుండెను. ఇక్కడ మనం చూస్తే యాకోబు ఒక్కడే ఏం చేస్తూ వచ్చినాడంట, మిగిలిపోయినాడంట. అందరిని పంపించేశాడు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎంత గుంపు ఉన్నప్పటికి కూడా యాకోబు అందరినీ పంపించేసి ఒక్కడే మిగిలిపోతూ వచ్చినాడంట. వెనకాల ఒక్కడే మిగిలిపోతే ఒక దేవదూత వచ్చి దేవుడే వచ్చి ఏం చేస్తూ వచ్చినాడు, అతనితో పెనుగులాడుతూ వచ్చినాడు అనమాట. దేవుడే మానవ రూపం ధరించి వచ్చినాడు. కాబట్టి అక్కడ ఏం రాయబడింది 21వ వచనంలో, 24వ వచనంలో, యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచుండెను. అంటే ఒక నరుడు అంటే మానవ రూపాన్ని ధరించి వచ్చాడు దేవుడు. అసలు ఆ దేవుణ్ణి చూసి ఎవరు కూడా తట్టుకోలేరంట. దేవుని చూసిన వారు ఎవరు కూడా బతకజాలరు అనమాట. కానీ ఒక మానవ రూపంలో వచ్చినాడు కనుక మానవ రూపంలో వచ్చి యాకోబుతో పెనుగులాడుతూ వచ్చినాడు. ఈ రాత్రి అంతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెనుగులాట. ఏంటి పెనుగులాట అంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను. ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను విడిచిపెట్టమంటున్నాడు. తెల్లవారిపోతుంది, నన్ను విడిచిపెట్టమంటుంటే యాకోబు ఏం చేస్తున్నాడంటే, నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడవనని చెప్తున్నాడు. అప్పుడు మరి బైబిల్లో ఏం రాయబడితే వచ్చిందంటే 25వ వచనంలో చూస్తే, తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడ వాసిలను. కాబట్టి యాకోబు యొక్క తొడగూటి మీద కొట్టినాడు. యాకోబు కాలు మీద కొడితే ఆ కాలు కుంటుకుంటూ ఆ బాధ తట్టుకోలేక పోరాడుతూనే ఉన్నాడు. ఆయన అంటున్నాడు గెలవలేకపోతున్నాడంట. ఆయన అక్కడ ఏం రాయబడితే వచ్చిందంటే, దేవుడే గెలవలేకపోతున్నాడంట. 25వ వచనంలో, తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద కొట్టి, వీడు ఇడిచిపెడతలేదని చెప్పి ఏం చేశాడంట, తొడగూటి మీద కొట్టిండంట. అరే ఎంతసేపు చేసినా ఇడిచిపెట్టరంటే ఇడిచిపెడతలేదు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. ఆయన ఆశీర్వదించడం లేదు. ఇంకా రాత్రి అంతా పెనుగులాట, తెల్లారిపోతుంది. సరే తొడగూటి మీద అన్న కొడితే విడిచిపెడతాడేమోనని చెప్పి చూసి తొడగూటి మీద కొట్టినప్పుడు కూడా ఏం చేయట్లేదంటే విడిచిపెడతలేదు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను కదా. కానీ ఎంత యాకోబుకున్నటువంటి ఎంత పట్టుదల చూడండి. యాకోబు ఎంత పోరాడుతున్నాడో చూడండి. రాత్రి అంతా పెనుగులాట అంట. నిజంగా రాత్రి అంతా మరి యాకోబు ఏం చేస్తూ వచ్చినాడు, దేవుని దగ్గర ఆల్ నైట్ ప్రేయర్ చేస్తూ వచ్చినాడు అనమాట. ఎంత ప్రార్థన, యాకోబు ఎంత ప్రార్థన శక్తి ఉందో యాకోబులో కదా. మరి రాత్రి అంతా పెనుగులాడుతూ వస్తున్నాడంట. దేవుడు అంట
వీడిని నేను గెలవలేకపోతున్నాను, వీడు నన్ను విడిచిపెట్టేటట్లేడు అని చెప్పి మరి దేవుని యొక్క దూత, యెహోవా దూత ఏం చేస్తూ వచ్చినాడంట, ఆ తొడవి గూటి మీద కొడితే మరి ఏం చేస్తున్నాడు, అతడు ఇంకా పెనుగులాడుతూనే ఉన్నాడు అనమాట. ఆయన అంటున్నాడు 26వ వచనంలో, తోడగూటి మీద కొట్టినప్పటికీ అయినా ఊరుకోట్ల. 26 చూడండి, ఆయన తెల్లవారిపోతున్నది గనుక నన్ను పానిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పానివ్వను. కాబట్టి ఇక మనం చూస్తే తొడగూడి మీద కొట్టినప్పుడు ఏం చేయాలి, నిజంగా దేవుడే కొట్టినాడంట కదా. తొడగూటి మీద కొడితే ఆ నరము ఎక్కడైతే ఆ నరం ఉందో, ఒక కాల్లో ఒక పెద్ద నరం ఉంటుంది అనమాట. ఆ నరం మీద కొట్టిండు అనమాట. ఆ నరం మీద కొడితే కాలు అసలు ఏం పని చేయదు. అది ఆ బాధకి కూడా ఇడిచిపెడతాడేమో చూశాడు, కానీ ఆ బలహీనతలో కూడా ఇడిచిపెట్టలేదు. అంటే యాకోబుని దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తూ వచ్చినాడంటే, యాకోబుకు ఉన్నటువంటి ప్రార్థన శక్తి అలాంటిదన్నమాట. చాలాసార్లు మనం కొంచెం బలహీనత వస్తే ఏం చేస్తాం, ప్రార్థన చేయటం మానేస్తాం. మనం కొంచెం బలహీనత దేవుడే పెడతాడనమాట. అసలు ఈ వ్యక్తి ప్రార్థన చేస్తాడా లేదా అని కొంచెం బలహీనత పెడితే ఆ బలహీనతకు మనం ప్రార్థన చేయము కదా. రాత్రి అంతా నాకు అంత ప్రాణం అంతా బాగాలేదన్నా, మరి లేకపోతే మరి చాలా సందర్భాల్లో మనకున్న బలహీనతను బట్టి మనం ప్రార్థన చేయలేం. యాకోబుని తొడగూటి మీద కొట్టినప్పుడు కూడా ఏం చేయట్లేదు, ఇడిచిపెడతలేదంట. అంటే దేవుడు బలహీనపరిచినప్పటికైనా ఇడిచిపెడతాడని చూస్తున్నాడు, కానీ ఇడిచిపెడతలేదు. దేవుడు అంటున్నాడు, అయ్యా తెల్లవారిపోతుంది. 25వ వచనంలో, ఆదికాండం 32వ అధ్యాయం 25వ వచనం, అయ్యా మరి తెల్లవారిపోతుంది, నన్ను విడిచిపెట్టమంటున్నాడు. 26వ వచనం చూడండి, ఆదికాండం 32:26, ఆయన తెల్లవారుస్తున్నది గనుక నన్ను పోనిమ్మని అడగగా అతడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోని. అసలు ఆ శక్తి చూడండి, ఆ ప్రార్థన శక్తి చూడండి. దేవుని దగ్గర నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను ఇడిచిపెట్టనని అడుగుతున్నాడు అనమాట. ఎంత పోరాటం చేస్తూ వచ్చినాడంటే అంత పోరాటం చేస్తూ వచ్చినాడు. అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని అడుగుతూ వచ్చాడు. 27వ వచనంలో, ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాను. అంటే దేవుడు నీ పేరేంటని అడుగుతున్నాడు. అంటే దేవునికి పేరు తెలియదా యాకోబుది? చెప్పండి. యాకోబు పేరు తెలిసినా సరే పేరు ఎందుకు అడుగుతున్నాడు అంటే, అప్పుడు ఏం చేశాడు, మా నాన్న దగ్గరికి వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు, అయ్యా నేను ఏశావునని చెప్పాడు. ఏశావునని చెప్తే ఆయన అన్నాడు, ఇంత తొందరగా ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా మాంసం అంటే, అయ్యా నేను వెళ్ళంగానే నీ దేవుడే ఏం చేశాడు, నాకు ఆ మాంసాన్ని, ఆ జంతువుని నా ఎద్దుగా వచ్చినట్లుగా చేశాడని చెప్పి ఏం చేశాడు, అక్కడ అబద్ధం ఆడాడు కదా. అబద్ధం ఆడిండే లేదా? అబద్ధం ఆడుతూ వచ్చినాడు అనమాట కదా. నీ దేవుడే నా ఎద్దుకో అది వచ్చినట్లుగా చేశాడు. కాబట్టి అందుకే నేను తొందరగా తీసుకుని వచ్చినానని చెప్పి తన తండ్రితో ఏమాడుతున్నాడంటే అబద్ధం ఆడుతూ వచ్చినాడు అనమాట. కాబట్టి తండ్రి దగ్గర అబద్ధాలు ఆడుతూ వచ్చినాడు. అన్నకు రావాల్సినటువంటి జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు. ఎంతో మోసం చేస్తూ వచ్చినాడు. ఇప్పుడు పేరెందుకు అడుగుతున్నాడంటే, ఇప్పుడు ఏమన్నా మరలా నన్ను కూడా ఏమన్నా మోసం చేసి ఇంకా ఏమన్నా పేరు చెప్తాడేమో, అసలు వీడు మారిండా లేడా అని చెప్పి చూశాడు అనమాట. కానీ ఆ రాత్రి అద్భుత రీతిగా యాకోబు మార్పు వచ్చింది. యాకోబు నీ పేరేంటంటే, పేరు నిజంగా చెప్పినాడు. నీ పేరేంటంటే నా పేరు యాకోబు అన్నాడు. అప్పుడు దేవుడు అతన్ని ఏం చేస్తూ వచ్చినాడు, ఆశీర్వదించాడు అనమాట. నీ పేరేంటి అన్నప్పుడు యాకోబు పేరు మారింది. పేరు మారడానికి గల కారణం తనకంటే ముందుగానే తన హృదయము ఏమైంది, మార్చబడింది అనమాట కదా. యాకోబు మార్పు నొందినాడు అనమాట. ఆ యాకోబు మార్పు నొందినాడు కనుక దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు. అదే యాకోబు మార్పు నొందకపోతే దేవుడు ఆ వ్యక్తిని ఏం చేసేవాడు కాదు, ఆశీర్వదించేవాడు కాదనమాట. అంటే యాకోబులో అంతకితం ఉన్నటువంటి ఆ యొక్క చెడుభావం అంతా, యాకోబులో ఉన్నటువంటి ఆ వంకరతనం, యాకోబులో ఉన్నటువంటి ఆ యొక్క అబద్ధపు జీవితము, ఇవన్నీ కూడా దేవుడు యాకోబు ఏం చేస్తూ వచ్చినాడు, మారినాడు అనమాట. చూడండి, సంఖ్యాకాండంలో ఒక మంచి మాట ఉంది. 23వ అధ్యాయం, సంఖ్యాకాండం 23వ అధ్యాయము 20వ వచనం నుండి చదవండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించును, నేను దాన్ని మార్చలేను.
ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేల్లో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడైనాడు. యాకోబులో ఏమి లేదంటే, యాకోబులో దోషం లేదు. యాకోబులో ఏం లేదంట, కింద యాకోబులో వంకరతనం లేదంట. యాకోబులో వంకరతనం లేదు. 23వ వచనం చూడండి. నిజంగా యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేల్లో శకునము లేదు. కానీ మనం ఇక్కడ చూసినట్లయితే యాకోబుని గురించి దేవుడు చెప్తున్నాడు. యాకోబు జీవితం ఏమైపోయింది? అక్కడ యాకోబు మార్పు నొందినాడు. అక్కడ మామను మోసం చేస్తూ వచ్చినాడు. చాలా మోసకరమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చినాడు. ఇప్పుడు దేవునితో రాత్రి అంతా పోరాడి ఇక నాకు ఏం శక్తి లేదు, మరి ఇంకా దేవుడే నాకు దిక్కు అనుకుని ఒక్కడే మిగిలిపోయి దేవునితో పోరాడి దేవుని దగ్గర మార్పు నొందిన వాడే ఆ రాత్రి మార్పు నొంది నీ పేరేమని అడిగినప్పుడు నా పేరు యాకోబు అని చెప్తూ వచ్చినాడు. అప్పుడు దేవుడు అతన్ని అక్కడ ఏం చేస్తూ వచ్చినాడంట? ఆశీర్వదిస్తూ వచ్చినాడంట కదా. 26వ వచనం చూడండి, 27వ వచనం. ఆదికాండం 32, 27వ వచనం. ఆయన నీ పేరేమని అడగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. కాబట్టి యాకోబుని అక్కడ దేవుడు ఆశీర్వదించాడు అనమాట. ఇక నీ పేరు ఏంటి? ఇక నీ పేరు యాకోబు కాదు. ఇక నీ పాత జీవితం అంతా ఏమైపోయింది? అదంతా మాసిపోయింది. నువ్వు ఇక ఎవరు? నువ్వు ఇశ్రాయేలువి. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నేను ఇశ్రాయేల్ దేవుణ్ణి. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా అని చెప్పి ఆ దినాన్ని ఆశీర్వదించాడనమాట. ఇప్పుడు అతని పేరు మీద, యాకోబు పేరు మీద ఒక దేశమే ఉంది. ఇశ్రాయేల్ పేరు మీద ఏముంది? ఒక దేశం ఉంది. ఏం దేశం అది? ఇజ్రాయెల్ దేశం కదా. ఇప్పుడు కూడా ఎవరిది దేశం అంటే ఇది ఇజ్రాయెల్ దేశం. కాబట్టి దేవుడు అంతగా అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు అనమాట. ఇశ్రాయేల్ పేరు మీద ఒక గొప్ప దేశమే ఉందన్నమాట. అంతగా దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే యాకోబు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవునితో పోరాడి గెలుస్తూ వచ్చినాడు. అప్పుడు దేవుని కూడా పేరు అడుగుతూ వచ్చినాడు. నీ పేరు ఏంటి అని అడిగినప్పుడు ఆయన పేరు చెప్పలేదన్నమాట. చెప్పుకోకుండా యాకోబుని అక్కడ ఏం చేస్తూ వచ్చినాడంటే ఆశీర్వదించి అతన్ని అక్కడ దీవిస్తూ వచ్చినాడు అనమాట. అందుకని ఏం రాయబడింది? 29వ వచనం చూడండి. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలపమనను. అందుకు ఆయన, ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించను. అప్పుడు యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలని పెట్టిన. ఇప్పుడు దేవుని చూస్తూ వచ్చినాడంట. దేవుని చూచిన వాడు ఎవడు కూడా బతకడు అనమాట. ఎందుకంటే బైబిల్లో తిమోతికి రాసిన పత్రికలు ఉంది, ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఉన్నాడంట. ఎవ్వడు కూడా ఆయన నేరడంట. కానీ ఆయన్ని చూసినారు కొంతమంది. అయితే ఆయన రూపం మామూలుగా నరుని రూపం దాల్చి వచ్చినాడు, మానవ రూపంలో వచ్చినాడు అనమాట. ఒక దూత రూపంలో వచ్చినాడు కదా. అందుకే అక్కడ ఏం రాయబడితే వచ్చిందంటే, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచుండునని రాయబడింది 24వ వచనంలో. ఒక నరుడుగా, ఒక మామూలు దూతగా వచ్చి అక్కడ పోరాడుతూ వచ్చినాడు కదా. కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కారణం ఏంటంటే యాకోబు ఎంతో పశ్చాత్తాపడి దేవుని దగ్గర అడిగి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు. నేను ముఖాముఖిగా అప్పుడు నేను దేవుని చూచాను కానీ నా ప్రాణం దక్కినదని చెప్పి ఆ స్థలమునకు పెనియేల్ అని పేరు పెట్టాడు అనమాట. పెనియేల్ అంటే దేవుని యొక్క ముఖం అని అర్థం అనమాట. తర్వాత 31వ వచనం. అతడు పెనియేల్ నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైను. అప్పుడు అతడు తొడగుంటుచు నడిచాను. కాబట్టి కొంటుకుంటూ వెళ్ళిపోతూ వచ్చినాడు, నడిచి వెళ్ళిపోతూ వచ్చినాడు. కారణం ఏంటంటే దేవుడు అతని యొక్క ప్రార్థన అయిని దేవుడు అతన్ని ఆశీర్వదించినటువంటి సందర్భం. కారణం ఏంటంటే అతడు దేవునితో ఏం చేస్తూ వచ్చినాడు? దేవుడు ఏమన్నాడు? నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదివి కనుక నీ పేరు యాకోబు అనపడదు కానీ నీ పేరు ఇజ్రాయేల్ అని చెప్పి దేవుడు అక్కడ తనను ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. కారణం ఏంటంటే దేవునితో ఎంతో పోరాడుతూ వచ్చినాడు. చూడండి, హోషేయ గ్రంథం, దానియేలు గ్రంథం పక్కనే ఉంటుంది. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము, హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం.
తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిం పట్టుకునేను, మగసిరి గలవాడే అతను దేవునితో పోరాడెను. అతడి దూతతో పోరాడి జయమందును. అతడు కన్నీళ్ళు విడిచి అతని బతిమాలును. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమేను. అక్కడ ఆయన మనతో మాట్లాడండి. ఇక్కడ మనం చూస్తే యాకోబు గురించి దేవుని వాక్యంలో 3వ వచనం చూసినట్లయితే, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిం పట్టుకును, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడుతూ వచ్చినాడు. దేవునికి ఎంతగానో పోరాడుతూ వచ్చినాడు. మగసిరి గలవాడంటే ఆత్మీయంగా ఎంతో బలవంతుడైనటువంటి వ్యక్తిగా దేవునితో పోరాడినటువంటి వ్యక్తి యాకోబు. మరి అతడు దూతతో పోరాడి జయమందును. అతడు కన్నీళ్ళు విడిచి అతనిని అక్కడ ఏం చేస్తూ వచ్చినాడంట, బతుములాడుతూ వచ్చినాడంట. కన్నీళ్ళు విడిచి రాత్రంతా పోరాటం అంటే దేవుని పట్టుకొని రాత్రంతా కన్నీళ్ళు విడిచి పోరాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు అనమాట. కన్నీళ్లు గారుస్తూ నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు. మన్న వస్తున్నాడు నన్ను చంపడానికి, మన్న నన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు. 400 మందిని తీసుకుని మా అన్న నా కొరకు వస్తున్నాడు. వాడు మంచోడు కాదు, వాడు దుర్మార్గుడు, వాడు అసలే మరి భయంకరమైనటువంటి వ్యక్తి. కాబట్టి వాడిని ఎదుర్కోవాలంటే నాకు శక్తి లేదు, నాకు బలం సాలదు. కాబట్టి మన్న నుంచి నన్ను తప్పించమని, కాపాడమని, నన్ను ఆశీర్వదించమని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. రాత్రంతా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పి రాత్రంతా పోరాడి దేవునితో మొత్తానికైతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఏం చేస్తూ వచ్చినాడు, దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుతూ వచ్చినాడు. కాబట్టి యాకోబులో ఏముందంటే ఆ ప్రార్థన శక్తి ఉందన్నమాట. దేవుడు తనను విడిచిపెట్టేవారు కూడా పట్టుదల కలిగి దేవుణ్ణి రాత్రంతా దేవుణ్ణి విడిచిపెట్టకుండా కన్నీళ్లు గారుస్తూ దూతతో బతుమాలుతూ వచ్చిండంట. అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించమని రాత్రంతా దేవునితో గోజాడుతూ వచ్చినాడు అనమాట. దేవుడు అక్కడికి తనను బలహీనపరిచినప్పటికీ, తొడగూటి మీద కొట్టినప్పటికి కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుని దగ్గర ఎంతో గోజాడి మొత్తానికైతే దేవుని యొక్క దీవిని పొంది దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తను పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. నీవునే మనం కూడా ఆ రీతిగా యాకోబు వలె ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునితో మనుషులతో ఏం చేస్తూ వచ్చినాడంట, పోరాడి గెలుస్తూ వచ్చినాడంట. దేవునితో పోరాడువాడని మరి బైబిల్లో రాయబడి. ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాడువాడు అనమాట. ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటంటే దేవునితో పోరాడువాడు అనమాట కదా. దేవునితో ఎంతో పోరాడుతూ వచ్చినాడు అనమాట కదా. దేవునితో ఎంతో, చూడండి 28వ వచనం, ఆదికాండం 32:28. అప్పుడు ఆయన, నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అక్కడ ఇశ్రాయేలే అన్న తర్వాత అక్కడ 2 ఉంది. అక్కడ ఏం రాయబడిందంటే దేవునితో పోరాడువాడు, దేవునితో పోరాడువాడు. దేవుడు అయా తెల్లవారిపోతుంది నన్ను విడిచిపెట్టమన్నప్పుడు కూడా విడిచిపెట్టకుండా దేవునితో ఏం చేస్తూ వచ్చినాడు, యాకోబు పోరాడుతూ వచ్చినాడు అనమాట. తెల్లవారిపోయిందంట కదా. యాకోబు యొక్క జీవితంలో సూర్యుడు అస్తమించినాడు, సూర్యుడు ఉదయించినాడు. అది గొప్ప కార్యం. రాత్రంతా యాకోబు వెనుగలాడుతూ వచ్చినాడు. అలాంటి యాకోబు వంటి వారంగా మరి నీవునే మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ప్రార్థన శక్తిని, అలాంటి ప్రార్థన బలాన్ని మనము కలిగి ఉండాలి. యాకోబు ఏం చేస్తూ వచ్చినాడు, బలహీనతలో కూడా ఇడిచిపెట్టలేదన్నమాట కదా. తోడగూటి మీద కొడితే ఏం చేస్తూ వచ్చినాడు, బలహీనత వచ్చిందిలే ఇక ఇడిచిపెట్టేద్దామని ఇడిచిపెట్టలే, పోరాడుతూనే వచ్చాడనమాట. మనం కూడా ప్రార్థన యందు, రోమపత్రికలో రాయబడింది, ప్రార్థన యందు ఏం చేయాలంట, పట్టుదల కలిగి ఉండాలంట కదా. మధ్యలో ఎన్నో రకాల బలహీనతలు వస్తాయి. బలహీనతలకి మనం భయపడుకోకూడదు, బలహీనతలకి మనం దేవుని దగ్గరికి రాకుండా ఉండకూడదు. బలహీనతల్లో కూడా దేవుని మనం ఏం చేయాలంటే ప్రార్థన చేస్తూనే ఉండాలన్నమాట. యాకోబు కూడా ఆ రాత్రి అంతా తొడగూటి మీద కొట్టినప్పుడు కూడా, బలహీనపరిచినప్పుడు కూడా దేవునితో పోరాడుతూనే వచ్చాడు అనమాట. అందుకని దేవుడు అతన్ని ఏం చేస్తూ వచ్చినాడు, అది ఆశీర్వదించి దీవిస్తూ వచ్చినాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థనలోకి వెళ్దాం. మనం కూడా అలాంటి యాకోబు లాంటి అనుభవాన్ని కలిగి, యాకోబు ఏ రీతిగా అయితే దేవునితో పోరాడుతూ వచ్చినాడో మనం కూడా ప్రార్థనలో పట్టుదల కలిగి, ప్రార్థనలో సహనము కలిగి, ప్రార్థన శక్తిని కలిగి, బలహీనత వచ్చినప్పుడు కూడా
మనం కూడా యాకోబు వలె ప్రార్థన చేసే బిడ్డలంగా నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఈ రాత్రి వేళలో మనం కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా, యాకోబు వంటి బలాన్ని ఇవ్వండి, యాకోబు వంటి ప్రార్థన జీవితాన్ని ఇవ్వండి, యాకోబు వంటి పట్టుదల మాలో దయచేయండి, యాకోబు వంటి ప్రార్థన జీవితాన్ని, యాకోబు వంటి ఆత్మీయత మాలో దయచేయండి. యాకోబు ఏం చేస్తూ వచ్చినాడు? దేవుని దగ్గర ఆ రాత్రి దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ వచ్చినాడు, నిజం ఒప్పుకుంటూ వచ్చినాడు, మార్పు నొందుతూ వచ్చినాడు. దేవుడు ఆ వ్యక్తిని అక్కడ ఆశీర్వదించి దేవుడు ఆ వ్యక్తిని దీవిస్తూ వచ్చినాడు. మనం కూడా దేవుడు మనలను కూడా అట్టి అనుభవంలో దేవుడు నడిపించినట్లుగా మనకు కలిగిన బలహీనతలో మనం పట్టుదల కలిగి, మనకు కలిగిన కష్టాల్లో, మనకు కలిగిన బాధల్లో మనం భయపడకుండా, యాకోబు కూడా సర్వసాధారణంగా కష్టాలు వచ్చినప్పుడు భయపడతారు. యాకోబు కూడా తన అన్న 400 మందితో వస్తున్నాడు అని చెప్పి మిక్కిలి భయపడుతూ వచ్చినాడు, తొందరపడిపోతూ వచ్చినాడు. మనకు కూడా శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కంపల్సరీగా భయపడుతూ ఉంటాం. కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎంత బలహీనత వచ్చినా దేవునితో మనం ఏం చేయాలి? పోరాడుతూ ఉండాలి. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. ప్రార్థన శక్తిని కలిగి, ప్రార్థన బలం కలిగి, దేవుడు మనకు సహాయం చేసే వరకు, దేవుడు మనల్ని ఆశీర్వదించే వరకు మనం కూడా పట్టుదల కలిగి దేవుని వెంబడించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ప్రార్థన చేద్దాం. దేవా, యాకోబు వంటి వాడిగా నేను కూడా యాకోబు వలె దేవా మీతో పోరాడేటి బిడ్డగా, నీతో ప్రభా మేము మొరపెట్టేవారంగా, మిమ్మల్ని